రష్యా దగ్గరికి ఒక 28 పేజీల శాంతి ఒప్పందాన్ని పంపించాడు 28 పాయింట్లతో ట్రంప్. కానీ రష్యానే పంపిస్తే దాన్ని అమెరికా అధ్యక్షుడు ఓకే చేశాడన్న ప్రచారము జరిగింది. అది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెళ్ళి పలు దేశాలకు చెప్పుకున్నాడు. అది రష్యాకు అనుకూలంగా ఉన్న ఒప్పందం అన్నట్టు. డొనెట్స్కుని పూర్తిగా ఖాళీ చేయటం, అలాగే రష్యన్ పౌర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్నటువంటి గతంలో అవి రష్యా తీసుకున్నది దానికి వదిలేయాలి, మిగతా ప్రదేశం కూడా వదిలేయాలి. అలాగే ఉక్రెయిన్ ఇక పైన నాటోలో చేరకూడదు, యూరోపియన్ యూనియన్లో చేరకూడదు, యుద్ధం ఆగిపోవాలి, లాంగ్ రేంజ్ మిస్సైల్స్ వాడకూడదు, నాటో దళాలు ఉక్రెయిన్లో ఉండకూడదు. ఇట్లాంటి రకరకాల కాన్సెప్ట్తో రకంగా చెప్పాలంటే రష్యా గెలిచిందని పరోక్షంగా అంగీకరిస్తూ ఉక్రెయిన్ చేత అంగీకరింపజేస్తూ ట్రంప్ తీసుకొచ్చినటువంటి పేపర్ ఏదైతే ఉందో దాని మీదన రష్యా ఓకే అంది. బట్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ రోజు వరకు మాట్లాడలేదు, స్పందించటం లేదు. అతని తరపున ఫ్రాన్స్ కావచ్చు, కెనడా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, వీళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకెందుకు నీకు ఆయుధాలు ఇస్తామంటూ నాటో, యూరోపియన్ యూనియన్ ఇస్తూ నువ్వు ట్రంప్ను పట్టించుకోబాక అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సీరియస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రష్యా నన్ను నమ్మింది, జెలెన్స్కీ నన్ను నమ్మట్లేదు, ఇంతవరకు ఏమీ చెప్పట్లేదు, సమాధానం కూడా చెప్పట్లేదు, చదివాడా లేదా అన్నది కూడా దీని మీద తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని ప్రకటించాడు.